హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ బర్ఫీని చేయబోతున్నానండి. మామూలుగా బర్ఫీ అంటే కొబ్బరితోనూ అలాగే పల్లీలతోనూ పుట్నాల పప్పులతో చేస్తుంటారు. అలా కాకోకుండా మినపగుళ్ళుతో బర్ఫీని ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక 90% వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చి వాసన రాకోకుండా ఈ మినపగుళ్ళను వేయించుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఇలా మినపగుళ్ళతో బర్ఫీ ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఒక 90% వరకు ఈ మినపగుళ్ళని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. చూసారు కదండి, ఇలా మినపగుళ్ళతో మాత్రమే చేయకోకుండా ఇందులోకి 1/2 కప్ వరకు పెసరబ్యాళ్ళను కూడా వేసుకుంటున్నాను. పూర్తిగా మినపగుళ్ళు వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు. సో అందుకనేసి 1/2 కప్ వరకు పెసరబ్యాళ్ళను కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పెసరబ్యాళ్ళు వేయించుకోవడానికి తొందరగానే వేగుతాయి, టైం అయితే పట్టదండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్యాన్ అనేది హీట్లోనే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మరొక 5 మినిట్స్ పాటు ఈ పెసరబ్యాళ్ళని వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్ వరకు పెసరబ్యాళ్ళని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా మొత్తం ఇవన్నీ వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా మినపగుళ్ళను పెసరబ్యాళ్ళను ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటినంతా ఒక ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే ప్యాన్లోనే 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. పాకు రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు. బెల్లము అనేది పూర్తిగా మెల్ట్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా బెల్లం మొత్తం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు ఈ బెల్లం వాటర్ని ఉడికించుకోవాలండి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదండి, ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం వాటర్ని బాగా ఉడికించుకోవాలి. పాకు రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మినపగుళ్ళని పెసరబ్యాళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసేసుకోవాలండి. ఈ మినపగుళ్ళను ఈ పెసరబ్యాళ్ళని వేసుకొని ఒక మిక్సీ జార్లో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ గ్రైండ్ కాకుండా కొంచెం బరకగా ఉంటే మనకు సరిపోతుందండి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని, ఈ బెల్లం వాటర్ కూడా కొంచెం చల్లగైన తర్వాతనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. రెండు వేడి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్స్ చేసేసుకోవాలండి. బెల్లం వాటరు వేడిగా ఉన్నట్టుగా ఈ పౌడర్ వేసి మన గుంటలు కట్టేస్తుంది. అలా కాకోకుండా ఈ పుట్నాల పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే ఈ బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని అంతొక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. రెండు పూర్తిగా చల్లారవ్వాలి. వేడిగా ఉన్నట్టయితే మనకు ఉంటలు కట్టేస్తుంది. సో అందుకనేసి పూర్తిగా చల్లారిన తర్వాత వేసేసుకొని అంతొక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని కొంచెం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోవాలండి. ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకుంటే ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి కాకోకుండా లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ
కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బర్ఫీ అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది అండి. కొంచెం డిఫరెంట్గా మినపగుళ్ళుతో ఈ బర్ఫీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కాంచిన పాలను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పుతో పాలను వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఈ బర్ఫీ అనేది ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ బర్ఫీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ బర్ఫీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ బర్ఫీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఇలా కొంచెం దగ్గర పడుతుంది, కొంచెం గట్టిగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండాలి. ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యూజ్ చేశానండి. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే, ఈ స్పీడ్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెక్టాంగులర్ బాక్స్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ గీ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినపగుళ్ళు బర్ఫీని వేసేసుకోవాలి. ఇలా ఈ బాక్స్లోకి ఈ మినపగుళ్ళు బర్ఫీ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు అంటుకుంటుంది అని అనిపిస్తే స్పూన్కి కానీ ఒక బౌల్కి కానీ గీ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ బర్ఫీ అనేది. ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం గోరువెచ్చగా అవ్వాలండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్ని తీసేసుకొని బోర్లించుకొని మనము ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి బర్ఫీ అనేది ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది. ఒక 2 to 3 టైమ్స్ పాటు ఈ బర్ఫీని ట్యాప్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, మనకు బర్ఫీ అనేది ఈజీగా డిమోల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ బర్ఫీ అనేది కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్లో ఈ బర్ఫీ అనేది కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంత సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మినపగుళ్ళతో బర్ఫీ అనేది. కొంచెం డిఫరెంట్గా ఇలా ఈ బర్ఫీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ బర్ఫీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ బర్ఫీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ బర్ఫీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.